Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 326. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. పగలంతా పని చేసుకుని, సాయంత్రానికి ఇంటికి చేరుకుని, ఆయనకి కావాల్సింది వండి పెట్టి, జాగ్రత్తగా చూసుకోవాలని, కానీ చూసుకోలేను అని రేఖ చెప్పింది. ఎందుకు ఆంటీ అని అడిగేసరికి రేఖ లేచి కూర్చొని బాధగా ఉండడంతో, ఏమైంది ఆంటీ? నేనేమైనా అడగకూడని ప్రశ్న అడిగానా? అనగానే లేదు. ఇప్పటి వరకు చెప్పని విషయాన్ని నేనే చెప్పాలనుకుంటున్నాను అని అంది రేఖ. మీ మాటలు వింటుంటే నాకేదో నెగెటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. చెప్పండి ఆంటీ అని అడిగింది. ఆయన ఒక కార్పొరేట్ కంపెనీలో గుమాస్తాగా పనిచేసేవారు. చాలా నమ్మకమైన వ్యక్తి. ఏమైందో తెలీదు. పిల్లలకి 15 ఏళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా. లెక్కల్లో ఏదో తేడా చేశారని ఆయన మీద నింద వేసి ఉద్యోగంలో నుంచి తీసేశారు. ఆయన నమ్మకం గురించి తెలిసి వేరే వాళ్ళు ఉద్యోగం ఇస్తా అన్నా కూడా ఆయన అప్పటినుంచి ఎవరి దగ్గరికి ఉద్యోగానికి వెళ్ళడం లేదు. దానివల్ల ఆరోగ్యం కూడా బాగా దెబ్బతింది. బీపీ, షుగర్, డిప్రెషన్ ఇవన్నీ పెరిగిపోయాయి. అందుకే అప్పటినుంచి నేను ఆయన్ని చూసుకుంటున్నాను. సార్ దగ్గర అయితే జీతం ఎక్కువ. పెద్ద స్ట్రెస్ కూడా ఉంది. అందుకే నమ్మకమైన చోటే ఉండాలని ఇక్కడే ఉన్నాను అనగానే, అంకుల్ గారు పనిచేసిన కంపెనీ ఏంటాంటీ అని అడిగింది. ఎందుకు నువ్వు వెళ్లి గొడవ పెట్టుకుంటావా అని రేఖ నవ్వుతూ అడగడంతో, అదేమీ లేదు ఊరికే అడుగుతున్నాను అనగానే రేఖ కంపెనీ పేరు చెప్పి నాకు నిద్రొస్తుందని చెప్పి పడుకుంది. దక్ష చాలాసేపు ఆలోచిస్తూనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. ఉదయాన్నే రేఖ గదిలో లేకపోవడం గమనించి శాడిస్ట్ బాబుకి ఫోన్ చేయడంతో జిమ్లో వర్కౌట్ చేస్తున్న శాడిస్ట్ బాబు దగ్గరికి పని మనిషి ఫోన్ తీసుకుని వచ్చి, అమ్మగారు ఫోన్ చేస్తున్నారు సార్ అనగానే ఫోన్ తీసుకుని కాల్ లిఫ్ట్ చేయడంతో, ఏం చేస్తున్నారండి? రాత్రి నేను ఫోన్ చేసే వరకు చెయ్యను అని ఫోన్ కట్ చేసావు కదా అనగానే, అవును, మీరు ఫోన్ చేసే వరకు నేను మాట్లాడను. కానీ ఇప్పుడు ఫోన్ చేసింది నేను మీతో మాట్లాడడానికి కాదు అనగానే, మరింకెందుకు అని అడిగాడు కోపంగా. రేఖ ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఒక కంపెనీలో పనిచేశారు. పాపం ఆయన ఎంత నిజాయితీగా పనిచేసినా ఆయన లెక్కల్లో ఏదో తేడా చేశారని ఉద్యోగంలో నుంచి తీసేయడంతో బీపీ, షుగర్, డిప్రెషన్‌తో ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పటి వరకు ఆంటీ చూసుకుంది. ఇకపైన ఆయన ఉద్యోగం చేయాలని నా ఉద్దేశం కాదు. కానీ ఆయన నిర్దోషి అని తెలిస్తే ఆయన కాస్త జనాల్లో పడతాడు. ఆంటీ కూడా హ్యాపీగా ఉంటుంది అనగానే, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని అన్నాడు. కంపెనీ పేరు చెప్పి ముందు అక్కడ జరిగే అవకతవకల గురించి తెలుసుకోండి. ఆ తర్వాత 20 ఏళ్ల క్రితం పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడితే విషయం ఏంటో తెలుస్తుంది అని చెప్పింది దక్ష. రేఖ అంటే నాకు కూడా అభిమానం ఉంది కాబట్టి నువ్వు చెప్పావని కాదు. తను హ్యాపీగా ఉంటుందని చేస్తున్నాను అనగానే, అబ్బో సరేలే అంటూ ఫోన్ కట్ చేసింది దక్ష. వీక్ష ఏం చేస్తున్నావు అని అంటూ విరాజ్ ఇంట్లోకి రాగానే, ఏం చేస్తాను, నీకోసమే సలాడ్ ప్రిపేర్ చేస్తున్నాను. అకాడమీ నుంచి ఇంటికి వస్తావు కదా అంది. అదంతా పక్కన పెట్టు, అమ్మ వాళ్ళు ఫారెన్ నుంచి వస్తున్నారు అనగానే, నిజమా? అదేంటి ఇంత సడన్ గా అని అడిగింది. మనవరాలు, కొడుకు, కోడలు ఇక్కడుంటే వాళ్ళు అక్కడ ఉండి ఏం చేస్తారు అని లేట్ గా రియలైజ్ అయ్యారులే అన్నాడు నవ్వుతూ. సరే, ఎప్పుడొస్తున్నారు అనగానే, రేపు మార్నింగ్ ల్యాండ్ అవుతారు అని చెప్పడంతో, అలాగే నేను గెస్ట్ రూమ్ రెడీ చేయిస్తాను అని చెప్పింది. అంతేకాదు దక్ష వాళ్ళని కూడా చూడాలంటున్నారు అనగానే, అలా పెళ్లికొచ్చి ఇలా వెళ్ళిపోయారు. అప్పుడే దక్ష మీద అంత అభిమానం వచ్చేసిందా వాళ్ళకి అని అడిగింది. విరాజ్ నవ్వుతూ,
ఉన్న 2 రోజుల్లోనే దక్ష పద్ధతి బాగా నచ్చిందంట అనగానే, అంతేలే కోడలి పద్ధతి మాత్రం నచ్చదు అనగానే, నచ్చకుండానే కోడలి దగ్గర ఉండడానికొస్తారా అన్నాడు. సరేలే చెప్పమంటే చాలు చెప్తావు. ఇంతకీ అత్తయ్య వాళ్ళకేమిష్టం చెప్పు. అవన్నీ ప్రిపేర్ చేస్తాను అనగానే, ఎందుకు అనవసరంగా కష్టపడతావు? పని మనిషిని పెడితే వాళ్ళే చూసుకుంటారు కదా అన్నాడు. పని మనిషి ఎప్పుడు మన మనిషి కాదు విరాజ్. నీకొక విషయం తెలుసా? నేను మొన్న ఒక న్యూస్ చూశాను అనగానే, ఏం చూసావు అన్నాడు పాపని ఆడించుకుంటూ. వేరే స్టేట్‌లో ఒక ఇంట్లో అందరికీ లివర్ ఫెయిల్ అయిందంట తెలుసా? అనగానే, ఎందుకు వాళ్ళకి ఏదైనా హెరిడిటరీ ప్రాబ్లమ్ ఉందా? అన్నాడు. ప్రాబ్లమ్ హెరిడిటరీది కాదు. పని మనిషి చేసిన పనిది. అనగానే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? క్లారిటీగా చెప్పు అన్నాడు విరాజ్. అందరికీ లివర్ ఫెయిల్ అయితే పని మనిషిని పోలీసులు ఎంక్వైరీ చేశారంట. ఎందుకు అందరికీ లివర్ ఫెయిల్ అవుతుంది అంటే, తను వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్న ఫుడ్‌లో ఒక చెప్పుకోలేని ఐటెమ్ వేసి వండుతోందంట అంది. ఏంటది అని అడగడంతో, వద్దులే చెప్తే మళ్ళీ నీకు ఫుడ్ కూడా తినాలని అనిపించదు. అందుకే నేనిప్పటి నుంచి పని మనిషిని నమ్మడం మానేశాను. ఒకవేళ పని వాళ్ళు పెట్టిన వంట మాత్రం నేనే చేసుకుంటాను. వాళ్ళని జస్ట్ ఇల్లు క్లీనింగ్, బట్టలు ఉతకడం మాత్రం చేయమను. అంట్లు కూడా నేనే కడుక్కుంటాను. మనం ఫుడ్ తినడానికి యూజ్ చేసే ఒక కూరగాయ గాని, ఒక పాత్ర గాని పని మనిషి ముట్టుకోవడానికి నేను ఒప్పుకోను అంది. పెళ్ళికి ముందు ఎప్పుడైనా కిచెన్‌లోకి వెళ్ళావా? అని అడగడంతో, ఎందుకలా అడుగుతున్నావు? అనగానే, కిచెన్ ఎక్కడుంటుందో కూడా మీ ఇంట్లో తెలీదు నీకు. అలాంటిది ఇక్కడికొచ్చాక ఇంత మంచి వైఫ్ అయిపోయేసరికి ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. నువ్విప్పుడు పొగిడావా? వెక్కిరించావా? అనగానే, అయ్యో! నిజంగానే పొగిడాను అన్నాడు. సరేలే థాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. దక్ష ఆషాఢం మాసం కోసం వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయిందట. అనగానే, ఏంటి? అని నవ్వుతూ అడిగేసరికి, అవును పాపం మా బావ విరహ వేదంతో రగిలిపోతూ ఉంటాడు అంది. మీ బావని ఏడిపించడానికి బాగా ఇష్టం కదా! అయితే ఫోన్ చేసి ఖచ్చితంగా ఏడిపించి ఉంటావే అనగాని, ఎక్కడా నీ కూతురు పనులే సరిపోతుంది. కుదరలేదు. మధ్యాహ్నం ఫోన్ చేసి బాగా ఏడిపిస్తాను అంది. అసలే మీ బావ మొండివాడు. నువ్వలా అన్నావంటే పుట్టింట్లో ఉన్న దక్షిణ్ ఇంటికి తీసుకెళ్ళిపోయినా తీసుకెళ్ళిపోతాడు. అనవసరంగా ఎందుకు వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తావు అన్నాడు. నాకు లేని ఐడియాలిచ్చింది నువ్వే కదా! అనగానే ఇది మరీ బావుంది. తిప్పి తిప్పి నా వైపు వస్తున్నావా? ఈ విషయం గనుక మీ బావకి తెలిసిందనుకో నా టాప్ లేపేస్తాడు నీకొక దండం తల్లి అనగానే నవ్వుకుంది వీక్ష. ఆ రోజు రాత్రి వంట చేస్తున్న దక్ష దగ్గరకొచ్చి, అదేంటి నీ సెక్యూరిటీ గార్డ్ నువ్వు వంట చేస్తుంటే ఆపడం లేదా? అంది సౌజన్య. వదినా నీకు ఆల్రెడీ చెప్పాను. ఇంకొకసారి నోరు జారి మాట్లాడితే వదినవని కూడా మర్చిపోతాను అని ఎన్నిసార్లు చెప్పినా కుక్కతోక వంకరలాగా అదే కూత కూస్తావేంటి? ఇంకొకసారి రేఖ ఆంటీని ఇన్సల్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడితే బాగోదు. రేఖ ఆంటీతోనే నేను నీకు బుద్ధి చెప్పిస్తాను అని అంది. దొంగ మొహం. పెళ్లికి ముందు నన్ను చూస్తేనే వణికిపోయేది. అలాంటిది ఇప్పుడు నాకే వార్నింగ్ ఇస్తోంది. పెళ్ళయ్యేసరికి భయం పోయినట్టుంది అనుకుంది. అవును భయం పోయింది అని దక్ష సౌజన్య వైపు చూస్తూ చెప్పడంతో, ఇదేంటి కొంపదీసి మనసులో మాట్లాడుకున్నాను అనుకుని బయటికి మాట్లాడుతున్నానా అనుకుంది. లేదు నువ్వు లోపలే మాట్లాడుకున్నావు. కానీ నువ్వెప్పుడు ఏం ఆలోచిస్తావో ఇన్ని రోజుల్లో నిన్ను చూసిన దాన్ని బట్టి మాకొక క్లారిటీ వచ్చిందిలే వదినా. నీకు రక్ష కరెక్ట్. ఎప్పుడు ఎక్కడ ఎలా కట్ చేయాలో అలా కట్ చేస్తుంది అని అంది దక్ష కోపంగా. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.